ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ అమ్మాయి గారు పేషెంట్ తాలూకా? లేదు డాక్టర్, ఆయన ఆపరేషన్కి తను మనీ హెల్ప్ చేసింది. గ్రేట్, గాడ్ బ్లెస్ యూ. డాక్టర్ గారు, ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు? స్పెషల్ సర్జన్ని ఫారెన్ నుంచి రప్పిస్తున్నాం. ఆయన రాగానే ఆపరేషన్ చేస్తాం. యాక్చువల్గా ఆపరేషన్ చేసిన 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. మీరు ప్రొసీడ్ అవ్వమన్నారని ఆయన ఆపరేషన్కి అంతా రెడీ చేశాం. చావుకి బ్రతుక్కి అవకాశం సమానంగా ఉన్నప్పుడు చావుకి తల ఉంచడం కంటే బ్రతకడానికి ఫైట్ చేయడమే మంచిది కదా డాక్టర్? ఎస్, ఇట్స్ ట్రూ. ఆపరేషన్ సమయంలో పేషెంట్ బాడీ సహకరించుకుంటే ఏమైనా జరగచ్చు. అందుకే మీకు ముందుగానే చెప్తున్నాను. డాక్టర్ గారు, అంతా మంచి జరుగుతుంది, మీరు ఆపరేషన్ చేయండి. అవును డాక్టర్ గారు, ఆ పెద్దనకి ఏమీ కాదు. నేను కూడా దేవుడికి దండం పెట్టుకొని వచ్చాను. ఆ పెద్దయిన నాకు మా నాన్న లాంటి వారే కదా, అందుకే ఆయనకి ఏం కాకుండా కాపాడమని దేవుడికి మొక్కుకొని మరీ వచ్చాను. బిల్లు కట్టాలంటే కనిపించకుండా పోయిన వాళ్ళని చూశాను. బ్యాలెన్స్ కట్టి బాడీని తీసుకెళ్ళమంటే కన్న వాళ్ళ శవాల్ని కూడా వదిలేసి వెళ్ళిన బిడ్డల్ని చూశాను. ఎవరో తెలియకపోయినా ఆయన బాగుండాలని కోరుకుంటున్న నిజమైన మనుషుల్ని మొదటిసారి చూస్తున్నాను. తప్పకుండా ఆయనకు మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇందాక పెద్ద ఆయన చూడాలన్నావు కదా, పద చూద్దుగా. చామ్, చూడు, అదేంటి చామ్, ఆయన్ని చూడ్డానికి వచ్చి కళ్ళు మూసుకున్నావేంటి? డ్రైవర్ బాబు, ఆపరేషన్ ప్రమాదం అంటున్నారు కదా, మాట పలుకు లేకుండా ఉన్న ఆయన్ని నేను ఇప్పుడు చూసినా రేపు జరగరాంది ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. దేవుడు చల్లగా చూసి ఆయనకి మంచి జరిగితే అప్పుడొచ్చి చూస్తాను. డ్రైవర్ బాబు, పెద్ద ఆయనకి దేవుడు కుంకుమ పెట్టిరా? మొక్కింది నువ్వే కదా చామ్, నీ చేత్తో నువ్వే పెట్టాలి. నేను చూడలేను అంటున్నాను కదా. చూడొద్దు, అలాగే కళ్ళు మూసుకొని రా. పద.
ప్రమాదం జరగకుండా ఆపరేషన్ మంచిగా సక్సెస్ అయ్యేటట్టు చూడు స్వామి. ఈయన ఎలాగైనా సరే లేచి తిరగాలి. మునపట్ల ఈయన ఎప్పుడూ ఉండాలి. చామంతి, ఎక్కడికెళ్ళావు? ఏమైంది? చంద్రికమ్మ కనబడట్లేదు. చాలాసేపటి నుండి వెతుకుతున్నాం, ఎక్కడా కనబడట్లేదు. ఏంటి, చంద్రిక అత్త కనిపించట్లేదా? తను కనిపించకపోవడం ఏంటి? అసలు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళదు కదా. నేను చూస్తాను, వెళ్ళండి. సరే. డ్రైవర్ బాబు, ఒక్క నిమిషం. చంద్రిక అత్త కనిపించట్లేదంట. అవునా? నీకెవరు చెప్పారు? పద్మ వాళ్ళు చెప్పారు. చందు ఎక్కడికైనా వెళ్ళిందేమో. డ్రైవర్ బాబు, తను ఎక్కడికి వెళ్తుంది? ఈ ఇల్లు తప్పితే తనకి వేరే ప్రపంచమే తెలీదు. ఇక్కడ తప్ప తను ఎక్కడా బ్రతకలేదు. అలాంటిది ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్తుంది? సరే, చూద్దాం, పదండి బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.